అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి నార్త్ వెస్ట్ కార్నర్లో 30 ఫీట్ రోడ్స్ తోటి 300 గజాల ప్లాటు, ఎక్సలెంట్ ప్లాటు, ఇల్లు కట్టుకోవడానికి నియర్ బై హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. గజం వచ్చేసరికి కేవలం 25,000 రూపాయలే. ఇది గుర్తుపెట్టుకోండి. జిహెచ్ఎంసిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మనకి హైవేకి మెట్రో స్టేషన్కి అతి దగ్గరలో మనకి ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా ఓఆర్ఆర్ లోపల మనకి గజం 25,000 రూపాయలకి తీసుకొచ్చేసాను. ఈ ప్రాపర్టీ గురించి మనతోటి ఓనర్ కూడా ఉన్నారు. క్లియర్గా దీని గురించి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి మనం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకున్నట్లయితే మీకు నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ప్రతి ఒక్కటి మీకు క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు అనమాట. మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి. ఇక పూర్తిగా ఈ ప్లాట్ గురించి తెలుసుకునే ముందు మీరు ఒక విషయం గమనించగలరు. ఇది కంప్లీట్లీ కమిషన్ బేస్డ్ వీడియో అనమాట. మీరు ఈ ప్లాట్ కొనాలనుకుంటే డెఫినెట్గా యాజ్ పర్ మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక ఆ లేట్ ఎందుకండి, పూర్తిగా ఈ ప్లాట్ గురించి మనం ఓనర్ని అడిగేసి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. సార్ నమస్తే, రామకృష్ణారెడ్డి గారు. నమస్తే. మీ ద్వారా మనం కస్టమర్స్ కి, ఒక మంచి ఇన్వెస్టర్స్ కి చాలా ప్లాట్లు అనేది మన ఛానల్ ద్వారా విజిట్ అయ్యి కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ అనేది 100% క్లియర్ టైటిల్ ప్లాట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు ఇంట్రడ్యూస్ అవ్వలేదు. మన ఛానల్ ద్వారా నా పర్సనల్ రిక్వెస్ట్ తోటి మనకి కస్టమర్స్కి అయితే ఇంటరాక్ట్ అవ్వడానికి మనతో పాటు లైవ్లోకి అయితే వచ్చారు. సార్ మీరు ఇచ్చేటువంటి ప్రాపర్టీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంతకుముందు ప్రీవియస్ గా కొనుక్కున్న వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ అయినాయి సార్. వాళ్ళకి ఆల్మోస్ట్ 17,000-18,000 మీరు సేల్ చేసినప్పుడు తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు మంచి రిటర్న్స్ అనేవి చేస్తున్నారు. ఇదే విధంగా మరొక మంచి ప్రాపర్టీ అనేది మీరు మన కస్టమర్స్ ముందుకైతే తీసుకొచ్చేసారు. ఇది వచ్చేసరికి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ లో, నార్త్ వెస్ట్ కార్నర్ లో ఈ ప్లాట్ అనేది ఉంది. ఈ ప్లాట్ గురించి మీరే డైరెక్ట్ గా మీరే కస్టమర్స్ కి ఈ ప్లాట్ యొక్క బెనిఫిట్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, అందరికి నమస్తే అండి. కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు పూర్తిగా డెవలప్మెంట్ అయిన దగ్గర పోయి మనం ఒక 60,000-70,000 పెట్టి కొనే బదులు ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతూ ఉన్న వెంచర్ లో కానీ అవుతున్న లొకేషన్ లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ కు రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది, సేమ్ టైం తక్కువ బడ్జెట్ లో ఒక ప్లాట్ పర్చేజ్ చేసినట్టు అవుతుంది. అవును, డెఫినెట్ గా ఇది చాలా ఇన్వెస్టర్లకి మెయిన్ గా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది ఏమి లేని చోటకి వెళ్ళి అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మొత్తం ఉన్న చోటుకి వెళ్ళాం అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న దగ్గర అనుకోండి మనకి రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. అదే విధంగా మనకి అప్రిషియేషన్ అనేది కూడా త్వరగా వస్తుంది అనమాట. ఈ ప్లాట్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ అండి. నార్త్ వైపు 54 సైజ్ తోటి ఉంటుంది, వెస్ట్ వైపు 50 సైజ్ తోటి ఉంటుంది. నార్త్ వైపు 30 ఫీట్ రోడ్డు, వెస్ట్ వైపు 30 ఫీట్ రోడ్డు కలిగినటువంటి నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అండి ఇది. ఈ ప్లాట్ వచ్చేసి మనకు నియర్ లక్ష స్కూల్, ఇక్కడ మనకు తొర్రూరు విలేజ్ తొర్రూరులో ఉంటుంది. లక్ష స్కూల్ కి 300 మీటర్స్ డిస్టెన్స్ లో కనిపిస్తుంది. అదే కదా కనిపిస్తుంది, లక్ష ఇంటర్నేషనల్ స్కూల్. ఈ చుట్టుపక్కల కూడా ఇప్పుడిప్పుడే హౌసెస్ స్టార్ట్ అయినాయి. ఈ ప్లాట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి రైట్ ప్లాట్. లేదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడనే శ్రేణివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళకి రైట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ఆదిపట్ల TCS కానీ 7-8 కిలోమీటర్స్ లో వచ్చేస్తుంది మనకి ఇక్కడ నుంచి డిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ మనం కోయడా నుంచి అటువైపు వెళ్ళినా కానీ హైత్ నగర్ విజయవాడ హైవే జస్ట్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది, ఇక్కడ నుంచి ప్లాట్ దగ్గర నుంచి. ఓకే, సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి ప్లాట్ కొనుక్కోవాలనే కస్టమర్స్ ఎవరైనా కానీ ఈ ప్లాట్ ని ఆలోచించకుండా తీసుకోవచ్చు. చాలా హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు ఈ ప్లాట్ ని. అండ్ ఇంకొక విషయం కూడా, ఈ ప్లాట్ ఉన్నటువంటి డైమెన్షన్స్ ఎలా ఉన్నాయంటే ఎవరైనా ఒక ఇద్దరు బ్రదర్స్ అయినా లేదా ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా ఒక 2 పార్ట్లుగా డివైడ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. సైజెస్ బాగున్నాయి. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ ఏంటంటే ఫ్లోర్ హౌసెస్ అని కట్టుకుంటా ఉన్నారు. అవునవును, ఒక 300 యార్డ్స్ తీసుకొని ఒక 4 మెంబర్స్ కలిసి ఈ ఫ్లోర్ హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు. లేదు మీరు అన్నట్టు ఇద్దరు కలిసి తీసుకున్నాం అనుకున్నా కూడా పర్ఫెక్ట్ సైజెస్ తోటి ఇద్దరు కలిపి తీసుకోవచ్చు. 2 బిట్లుగా మనకి డివైడ్ అవుతుంది. ఇంకొకటి మనకి నార్త్ వెస్ట్ కార్నర్ ఒక బిట్ లాగా చేసుకోవచ్చు, నార్త్ ఒకటి చేసుకోవచ్చు, లేదా
నార్త్ వెస్ట్ బిట్ ఒకలాగా చేసుకోవచ్చు, వెస్ట్ బిట్ ఒకటి చేసుకోవచ్చు. 100%. సో రెండు విధాలుగా మనము ప్లాన్ చేసుకొని తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అవును. దట్టు ఇంకొకటి అండి, ఈ ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది చాలా బాగా గ్రోత్ అయిపోతుంది మనకి ఏరియాలో. అవును. ఇప్పుడు ఇంతకు ముందు మనకి తుర్కెంజల్ మున్సిపాలిటీలో ఉండేది మనకి ఇది. ప్రెసెంట్ ఇప్పుడు GHMC లోకి వెళ్ళిపోయింది కాబట్టి మనకి గ్రోతింగ్ కూడా బాగుంటుంది, డెవలప్మెంట్స్ బాగుంటాయి. దట్టు ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది లక్షలలో జనరేట్ అయిపోయింది. ఇంతకు ముందు ఇదే వెంచర్లలో 2 years బ్యాక్ మనము 22, 20, 20, 22, 23 వేల వరకు కూడా మనం చూసాం. మనకు అంటే ప్లాట్ ని బట్టి మనకి 20,000 కూడా దొరికినాయి. ఇప్పుడు చూసుకుంటే 25,000 తక్కువ ఎవరు చెప్పట్లేదు. యాజ్ పర్ మార్కెట్ లేదు అని అనుకుంటూనే ఉన్నారు, కానీ ఈ ఏరియాకు ఉన్నటువంటి డిమాండ్ పరంగా ఆల్మోస్ట్ మార్కెట్ ఉన్నా లేకపోయినా, ఇన్వెస్టర్ల నుంచి రెస్పాన్స్ ఉన్నా లేకపోయినా ఇది అనేది గ్రోత్ పెరుగుంటూ పోయింది. ఎందుకు పెరుగుతూ పోతుంది, దీనికి ఎందుకు ఏరియాకి ఇంత డిమాండ్ ఉందంటే, మనకి ఈ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉన్నటువంటి కొంగర్కల్ అనేది ఏదైతే ఉందో దానికి నియర్ బై మెనీ IT కంపెనీస్ అనేవి జనరేట్ అయిపోతున్నాయి. మనకి ఇప్పుడు ఫ్యాక్స్కాన్ అయినా, కేయిన్స్ అయినా అలా చెప్పుకుంటూ పోతే దగ్గర చాలా కంపెనీలు అనేవి కూడా జనరేట్ అయి ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు దాంట్లో ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళందరికీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా, మనకి మంచి ప్రదేశం ఏదైనా అతి తక్కువ ధరలో మనకి ఇళ్ళకి నియర్ బై ఉన్నటువంటి ఏరియా ఏదైనా ఉంది అని అంటే అదొకటి తొర్రూరు విలేజ్ కి ఆనుకొని ఉన్నటువంటి మనకి మైత్రివనం లేఅవుట్ అనమాట. ఈ లేఅవుట్ లో మనకి ప్రాజెక్ట్ అనేది ఈ లేఅవుట్ అనేది ఆల్మోస్ట్ మనకి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 70 acres వరకు ఉండొచ్చు. 90 చేంజ్ ఉంటుంది. ఓకే, డెఫినెట్ గా 90 acres లేఅవుట్ ఇది. దీంట్లో ఈ 90 acres లేఅవుట్ అయినా కానీ జస్ట్ ఒక చిన్న రిమార్క్ అనేది కూడా ఈ వెంచర్ లో లేదు. ఎక్కడ ఎటువంటి ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్స్ కానీ, ఎటువంటి మనకి ఇష్యూస్ ఉండే కానీ, డబుల్ రిజిస్ట్రేషన్స్ కానీ, పూర్తిగా నాన్ కాంట్రవర్షియల్ వెంచర్ అనమాట ఇది. దీనికి వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్డు వెంచర్ కి వచ్చేటువంటి కమాన్ ద్వారా లోపలికి వచ్చేటువంటి మెయిన్ రోడ్ 40 feet రోడ్డు ఉంటుంది. అలాగే మనకి సర్కిల్ ఒకటి ఉంటుంది. ఈ సర్కిల్ కూడా మన ప్లాట్ జస్ట్ ఎంత ఒక 100 meters కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ ఒక 100 meters కూడా ఉండదు మనకి ప్లాట్. సో మంచి రైట్ ప్లేస్ లో రైట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్లాట్ ధర విషయం కూడా చూసుకున్నట్లయితే మన ఓనర్ వచ్చేసరికి రామకృష్ణారెడ్డి గారు మనకి 25,000 రూపాయలు వెరీ రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. నియర్ బై 26, 27 కూడా చెప్తున్నారు. వాళ్ళతో అవసరం లేదు. దట్టు కార్నర్ ప్లాట్ అనేది 25,000 కి ఆఫర్ చేస్తున్నారు. సార్ ఇంకొక విషయం చెప్తున్నాను, చెప్పండి. ఇప్పుడు మా ద్వారా కస్టమర్ ని మేము తీసుకొస్తాము. తీసుకొచ్చినందుకు మన కస్టమర్స్ కి ఇది ఫైనల్ రేట్ అనేది చెప్తున్నారా, ఏమన్నా రేటు నెగోషియబుల్ అనేది? నెగోషియబుల్ ఉంటుందండి. డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ రేట్ అనేది కూడా ఫైనల్ రేట్ కాదండి, తప్పకుండా నెగోషియబుల్ ఉంటుందంట రేటు కూడా. ఇంకా సార్ మీరు ఎప్పుడు తీసుకొచ్చిన ప్లాట్ అయినా ఒక చాలా అంటే చాలా మంచి ప్లాట్స్ తీసుకొస్తారు. 100%. జనరల్ గా అందరూ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకన్నా ద బెస్ట్ ప్లాట్స్ అనేవి నేను మన రామకృష్ణారెడ్డి గారి దగ్గరే చూశాను. ఇది కూడా నెంబర్ 1 ప్లాట్. మంచి కార్నర్ లో 200 గజాల పైన ప్లాట్ చూస్తున్న వాళ్ళకైనా, లేదా 150 గజాలలో ఇద్దరు ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకైనా చాలా అనుకువగా ఉంటుంది ప్లాట్. తక్కువ ధరలోనే 25,000 రూపాయలుగా ఉంది. సార్ ఇంకొక విషయం చెప్తున్నాను, చెప్పండి. దీని మీద బ్యాంక్ లోన్ గురించి ఏమన్నా ఆప్షన్ ఏమన్నా వస్తుందా? బ్యాంక్ లోన్ వస్తుందండి, డెఫినెట్ గా. ఇప్పుడు మనకి సివిల్ బాగుంటే, ఇప్పుడు మనం LRS అనేది ఇప్పుడు పేమెంట్ అయిపోయిందా సార్? ఇది LRS టోకెనే ఉంది ప్రెసెంట్. ఒకవేళ మీకు బ్యాంక్ లోన్ ద్వారా వెళ్ళాలనుకుంటే ఫుల్ LRS పేమెంట్ చేసుకొని కన్స్ట్రక్షన్ పర్మిషన్ తెచ్చుకున్నారు అనుకోండి, దానికి కొంచెం ఎక్స్పెన్సెస్ అవుతాయి. అవి పెట్టుకొని మీకు లోన్ ద్వారా కూడా ప్లాట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక అన్ని విధాలుగా అనుకూలంగా ఉందన్నమాట ప్లాట్. 300 గజాల ప్లాట్. సో ఈ ప్లాట్ మీరు విజిట్ చేయాలన్నా, మిగిలిన ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్నా కింద కనిపిస్తున్నటువంటి నా నెంబర్, పైన కనిపిస్తున్నటువంటిది కూడా నా నెంబరే. ఈ నెంబర్లకు ఏ నెంబర్కి కాల్ చేసినా దగ్గరుండి నేనే సైట్ విజిట్ చేపిస్తాను. డైరెక్ట్ సార్ తోటి అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. మీకు కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో గాయస్ ఇక లేట్ ఎందుకండి, వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి, సైట్ విజిట్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్నటువంటి మన సబ్స్క్రైబ్ బటన్ కనుక ఆన్ చేసుకొని దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.